ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఇంకొంచెం నవ్వుకుంటూ హల్లెలూయా, ఇంకొంచెం ఉత్సాహంగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, స్వరములు తెరచి హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధముగా మరి ఒక వారము పునరుద్ధాన దినము చూడడం నేను సంతోషంగా భావిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని చెప్పండి, మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉందని చెప్పండి. చెప్పినరా? ఇంకొక సైడ్ వాళ్ళకి చెప్పండి. అమ్మ వాళ్ళు సంతోషంగా ఉందని చెప్పినప్పుడు కొంచెం నవ్వండి. నవ్వుతురా? నవ్విరా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మనం నమ్మిన దేవుడు, మాట్లాడే దేవుడు మన జీవితాలను బలపరిచి నడిపించడానికి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములో నుండి కొన్ని విషయములు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ధ్యానించుకుందాం. అందరం అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభు అని మనం అందరం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఏ పునరుద్ధాన దినము మరి ఒక మారు తండ్రి యేసయ్యా నీ మందిరంలో చేరి ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి ప్రభువా. నీ వాక్యమును మా జీవితంలో ప్రత్యక్షపరిచి మా జీవితంలో వెలిగించి నడిపించమని, ఆటంకములు సాతాను కార్యములు నజరేయుడైన యేసు నామములో బంధించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు అంశం ఏంటి అంటే, సమస్యలను అధిగమించి అగ్నిని మండించు. ఏంటి? సమస్యలను అధిగమించి అగ్నిని మండించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగ్ని అంటే తెలుసా? అగ్ని అంటే ఏంటి? మంట. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, సమస్యలను అధిగమించి అగ్నిని మండించు. అగ్నిని మండించడము అంటే ఏదో నిజంగా పోయి మంట వెలిగేయడం కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో మనము మండించే స్థితిలో ఉండాలి. దేవుని కొరకు మనము మండే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. ఈరోజు వీలైనంత వరకు కొన్ని విషయములు ధ్యానించుకొని కొంత సమయం మనం ప్రార్థనలో సమయాన్ని గడపబోతున్నాం. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనము నుండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనము నుండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక ద్వీపముకు చేరాడు. ద్వీపము అంటే ఐలాండ్. ఐలాండ్ అంటే అన్ని దిక్కులు నీరు ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటుంటారు. మనకి సమీపంలో ఉన్న ద్వీపాలు ఏమున్నాయి చెప్పండి? శ్రీలంక. హల్లెలూయా. శ్రీలంక ఒక ద్వీపం. అండమాన్ నికోబార్ కొంచెం దూరం ఉన్నాయి కదా. శ్రీలంక భారతదేశానికి సమీపంగా ఉంది. తర్వాత అండమాన్ నికోబార్, తర్వాత ఆస్ట్రేలియా పక్కన సొలొమన్ ఐలాండ్స్ కావచ్చు, ఫిజీ ఐలాండ్స్ కావచ్చు. వెళ్ళిన తర్వాత మ్యాప్లో చూడండి, చిన్న చిన్నగా ఉంటాయి, చిన్న చిన్నగా కనిపించిన చుక్కలంతే ఉంటాయి, కానీ అక్కడ భూమి ఉంటుంది, అక్కడ ప్రజలు కూడా నివసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక ద్వీపానికి చేరాడు. ఆ ద్వీపం పేరు ఏం పేరు అంటే మెలితే. ఏంటి? మెలితే అనే ద్వీపములో
వీళ్ళు చేరారు. అసలు ఆ ద్వీపానికి ఎట్లా వెళ్ళారు అని మనము అక్కడ ఉన్న సంఘటనను మనం గమనిస్తే, పౌలు ఒక పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. పౌలుతో కూడా కొంతమంది జనము. అయితే పౌలు ఏ విధంగా ఉన్నాడంటే ఒక ఖైదీగా ఉంటున్నాడు, ఒక ప్రిజనర్. అతన్ని అరెస్ట్ చేశారు. ఒక ఖైదీగా చెరపట్టబడిన తర్వాత రోమా ప్రాంతానికి ఇతన్ని తీసుకువెళ్తా ఉన్నారు. అక్కడ ఇతని పరిస్థితిని, ఇతని ఎందుకు ఈ విధంగా అతన్ని చెరసాల్లో బంధించడం జరిగింది, వ్యాజ్యం ఆడడానికైనా. అక్కడికి ఇతన్ని అక్కడ హాజరుపరచడానికి ఇతన్ని తీసుకొని వెళ్తున్నారు. ఎవరిని? పౌలుని తీసుకొని వెళ్తున్నారు. ఉన్నారా నాతోటి? ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. లేరా? ఉన్నారా? వీళ్ళు ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు పౌలుకు ఒక ప్రేరేపణ వస్తుంది, ఒక భావన వస్తుంది. ఏంటి అంటే, మన ప్రయాణము సురక్షితంగా ఉండదు, ఏదో ప్రమాదం రాబోతుంది అని ఒక ప్రేరేపణ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మనకు ప్రేరేపణలు ఇస్తుంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు జరగబోయే ఇబ్బందులు దేవుడు మనకు ఇది కరెక్ట్ కాదేమో, ఇది చేయకుంటే మంచిదేమో అని ప్రేరేపణలు వచ్చినాయమ్మా, అనిపించినాయి కదా. కొన్నిసార్లు ఇక్కడ మనం చూస్తే అక్కడ దేవుడు అతనికి తెలియపరిచినట్టు రాయబడలే. కొన్నిసార్లు మనకు కూడా దేవుడు ఇస్తున్న ప్రేరేపణలు దేవుడు ఇస్తున్నట్టు అంటే భావనగా అనిపిస్తుంటుంది, ఏదో చేయకుంటే మంచిది, లేదంటే చేస్తే మంచిది అనే ఒక ఆలోచనలు మనకు దేవుడు కలుగజేస్తుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా పౌలుకు ఒక భావన వచ్చింది, మనం ప్రయాణం చేయకుంటే మంచిదేమో అనే ఉద్దేశాన్ని అక్కడ ఉన్న అధికారులకి వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు ఇతని మాటలు తృణీకరిస్తారు, ఇతని మాటలు పట్టించుకోరు. ఇతను చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రయాణంలో ఇతన్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే, తుఫాను, అలలు, వర్షము ఇవన్నీ కూడా ప్రారంభమయ్యి ఓడ అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అటు ఇటు ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రాణాలు పోతాయి అన్నంత పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు పడవలో ఉన్నవన్నీ కూడా కొన్ని పడేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా బ్రతకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ పరిస్థితిని బట్టి, ఆ తుఫాను బట్టి ఏం జరుగుతుందంటే ఆ ఓడంతా కూడా పగిలిపోయి వీళ్ళందరూ కూడా నీళ్ళల్లో పడిపోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళందరూ ఇక నీళ్ళల్లో పడ్డ వాళ్ళు ఈత కొట్టుకుంటూ, కొంతమంది ఏదైనా ఇరిగిపోయిన చెక్క ముక్కలో ఏవో ఒకటి పట్టుకొని ప్రాణాలు దక్కించుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ ప్రకారంగా వెళ్తున్న సమయంలో వాళ్ళు చేరుకున్న గమ్యం ఏంటి అంటే, ఒక ద్వీపానికి చేరతారు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఒక ద్వీపం, ఒక ప్రదేశంలో ఉన్నారు. ప్రాణాలతో బయటపడి బ్రతికి ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, ఆ ద్వీపములో కొందరు అనాగరికులు ఉన్నారు. అనాగరికులు అంటే చదువుకోని వారు అయి ఉండొచ్చు. అనాగరికులు అంటే నాగరికత లేనివారు. నాగరికత అంటే సివిలైజేషన్, డెవలప్మెంట్ లేనివారు. అంటే అందరూ ప్రజల అభివృద్ధి కంటే వీళ్ళు వెనుకబడిన వాళ్ళు. కొన్ని కొండ ప్రాంతంలో, కొన్ని అడవి ప్రాంతంలో కొంతమంది అనాగరికులు నివసిస్తుంటారు. అనాగరికులు అంటే మన సాధారణంగా సమాజంలో జీవించకుండా వాళ్ళు ప్రజలకు దూరంగా ఉంటూ ఇంకా వెనుకబడిన స్థితిలో ఉంటున్న వాళ్ళు అనాగరికులుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అనాగరికులు ఈ ద్వీపంలో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వీళ్ళకి ఉపచారం చేశారంట. స్తోత్రం. హల్లెలూయా. అనుకోని పరిస్థితులు ఆ ద్వీపంలో వీళ్ళు చేరినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని చేర్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు నిన్ను చేర్చుకునే వారిని దేవుడు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనల్ని చేర్చుకునే వాళ్ళు కావాలి, అవునా కదా? కావాలా? ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనల్ని ఆదరించే వాళ్ళు ఉండడం దీవెన. కొన్నిసార్లు దేవుడు అలాంటి వారిని తీసుకొస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది వస్తుండే వాళ్ళు మా ఇంటికి, రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండడానికి, అంటే తెలియకుండా
అంటే కొన్ని రోజులు బయటపడడానికి అలాంటి పరిస్థితుల్లో వస్తుండేవాళ్ళు. వాళ్ళు కొంతకాలం మాతో ఉండి వెళ్తుండేవారు. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని కాపాడే ప్రజలు ఉండడం కూడా దీవెన, మనల్ని ఆదరించే వాళ్ళు దీవెన. హల్లెలూయా. ఇక్కడ ద్వీపంలో ఉన్న ఆ ప్రజలు ఈ పౌలును అక్కడ ప్రాణాలతో బ్రతికిన వాళ్ళని ఆదరించారు, వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు ఉపచారం చేశారంట. అది ఇంత అంతా కాదని పౌలు తెలియపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే వీళ్ళు తర్వాత చేసిన పని ఏంటంటే, అప్పుడు వర్షం పడతా ఉంది. వర్షం పడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ప్రజలు నిప్పు రాజబెట్టి మమ్మును ఆదరించి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. నిప్పు రాజబెట్టారంటే ఒక మంట పెట్టారు. హల్లెలూయా. చలిమంటలు ఎంతమంది వేసుకున్నారా? ఒకవేళ వేసుకోకుంటే ఈ రోజుల్లో చలిమంటలు లేవు. క్రిస్మస్కి క్యాంప్ ఫైర్ అప్పుడు వచ్చేసేయండి, ఇక్కడ మనం చలిమంట వేస్తాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు చలికి ఒక మంట ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు అప్పటికే తడిచిపోయి ఉన్నారు. వర్షములో తుఫానుకి చలికి చాలా చల్లగా అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు వీళ్ళకి కొంత వేడి కలగడానికి అక్కడ ఒక మంట ఏర్పాటు చేశారు. హల్లెలూయా. మనుషులు చల్లటి ప్రాంతంలో అంటే చల్లదనంలో జీవించలేరు. మనుషులు జీవించాలి అంటే సర్టెన్ టెంపరేచర్ ఉండాలి. వింటున్నారా? మనుషులు జీవించాలంటే శరీరంలో కొంత వేడి ఉండాలి. అందుకే ఎవరైనా చల్లగా అయిపోతున్నారనుకో, ఏదో అనారోగ్యం, ఏదైనా చనిపోయే పరిస్థితి వచ్చినట్టు. అందుకే గమనించుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా చల్లగా చేతులు కాళ్ళు చల్లగా అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చేతులు కాళ్ళు రుద్దుతుంటారు. ఎందుకు? వేడి కలగాలని. టెంపరేచర్స్ లోకి పడిపోయినా డేంజరే, హై అయినా డేంజరే. మనిషి జీవించాలంటే కొంత ఉష్ణోగ్రత శరీరంలో ఉంటుండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని వీళ్ళు మంట వేయడము మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ అగ్ని మనము దేనితో చూస్తున్నాము అంటే, మన ఆత్మీయ జీవితములను మనం గమనించుకోవాలి. మన ఆత్మీయ జీవితములు అగ్ని వలె మండే స్థితిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు మండే స్థితిలో ఉంటున్నారు. వారు మంటను ఉపయోగించుకొని ఒక వేడిని అనుభూతి చెందుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు కూడా మండే స్థితిలో ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉండాలి? చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు, మండే స్థితిలో ఉండాలి. దేవుని వాక్యంలో ఉంటుంది, మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, వెచ్చగానే ఉండండి, నులివెచ్చని జీవితాలు వద్దు. అంటే అటు ఉండరు, ఇటు వేడిగా ఉండరు, అటు చల్లగా ఉండరు. నులివెచ్చని జీవితాలు వద్దు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము వేడిగా అంటే మండే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మన జీవితమును మనము మండించుకునే స్థితిలో ఉంటుండాలి. హల్లెలూయా. అయితే కొందరు దేవుని నమ్మిన బిడ్డలు మంట కలిగి జీవిస్తూ ఉంటారు. మంట అంటే ఏంటంటే ఒక ఆశ, ఒక ఆత్మీయ జీవితం బలపరుచుకొని ముందుకు సాగే పరిస్థితులు. హల్లెలూయా. దేవుని కొరకు మండే స్థితిలో ఉన్నప్పుడు, మండే స్థితిలో ఉండాలి అంటే కొన్ని సమస్యలను మనం అధిగమించాలి. వీ హ్యావ్ టు ఓవర్కమ్ సర్టెన్ ప్రాబ్లమ్స్. వింటున్నారా? ఇక్కడ వీళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంటి అంటే, ఇక్కడ మంట పెట్టుకునే పరిస్థితులు లేవు. వర్షం వస్తుంది, అవునా కదా? వర్షం వస్తున్నప్పుడు మంట పెడతారా? సాధారణంగా పెట్టరు. తర్వాత తుఫాన్లు, గాలులు వస్తూ ఉన్నాయి, చల్లటి పరిస్థితి ఉంటా ఉంది. అంటే వాతావరణం ప్రతికూలంగా ఉన్నా కానీ వీళ్ళు మంట పెట్టుకొని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా వీళ్ళ పరిస్థితి, ప్రత్యేకంగా ఈ పౌలు ఆయనతో ఉన్నవారి పరిస్థితి చూస్తే, వాళ్ళు నీళ్ళలో కొట్టుకొని ఈ ఒడ్డుకు వచ్చి పడ్డారు. వీళ్ళదేమన్నా ఈ ద్వీపమా? వీళ్ళ దేశం ఇది కాదు, వీళ్ళ ప్రాంతం ఇది కాదు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైతే వెళ్ళాల్సి ఉందో ఆ ప్రయాణానికి వెళ్ళాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే రాగానే ఒక పడవ నిర్మించుకోవడము, ఒక పడవ అద్దెకి తీసుకోవడము, ఏదో ఒకటి చేసి వెళ్ళాలనే తొందరలో లేదు, కానీ ఒక మంటను ఏర్పాటు చేసుకొని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని కొరకు మండే స్థితిలో ఉండాలి. ఎప్పుడు అంటే ఏ సమస్యలు లేనప్పుడు, ఏ శోధనలు, ఏ ఇబ్బందులు లేనప్పుడు కాదు, కానీ
ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని కొరకు మండే స్థితిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం దేవుని కొరకు మండే స్థితిలో యేసు నామములో ఉందముగాక. మండాలి ఎప్పుడు అంటే సమస్యలు శోధనలు ఉన్నా, నువ్వు ఊహించనివి జరుగుతున్నా, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినా, కష్టాలు నష్టాలు నీ జీవితంలో ఎదురవుతున్నా కానీ దేవుని కొరకు నువ్వు బలమైన సాక్షివిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఇక్కడ పౌలు పరిస్థితి బాగలేదు. ఆయన చెరసాలలో ఖైదీలాగా ఉన్నాడు. తర్వాత ఓడలో ప్రయాణం చేస్తుంటే ఆయన మాట వినలేదు, ఓడంతా మునిగిపోయి ఒడ్డుకు కొట్టుకొని వచ్చినారు. తుఫాన్లు గాలులు వస్తూ ఉన్నాయి, ఊహించని పరిస్థితులు ఎదురైనాయి. అప్పుడు పౌలు, అయ్యా నా బ్రతికెందుకు ఇట్లా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది, నీ కొరకు జీవిస్తున్నప్పటి నుంచి నాకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని మాట్లాడడం కాదు, కానీ ఆ ప్రాంతములో దేవుడు ఉంచిన విధానమును బట్టి అక్కడ చేయవలసినవి ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ మంట పెట్టినప్పుడు అక్కడ కూర్చొని వాళ్ళు కొంత సేద తీర్చుకోవడము మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. కొందరి జీవితంలో మండే స్థితిలో లేకపోవడానికి కారణం ఇదే. సమస్యలన్నీ తొలగిపోతే దేవుని కొరకు నేను బలంగా జీవిస్తా, ఇబ్బందులు తొలగిపోతే దేవుని మార్గంలో నడుస్తాను అనుకుంటున్నారు. అంటే వాతావరణం, వర్షం ఆగిపోవాలి, తుఫాను ఆగిపోవాలి, అన్ని పరిస్థితులు మారిన తర్వాత అనుకుంటున్నారు. హల్లెలూయా. కాదు, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లోనే నువ్వు దేవుని కొరకు నిలబడాలి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితమును బలపరుచుకొని దేవుని కొరకు మండాలి. కేవలం నీ ఉద్యోగాలు, వ్యాపారాలు, లేదంటే చదువులు, ఇంకా కుటుంబము, ఇవే కాదు నీ జీవితం అంటే. నీ ఆత్మీయ జీవితమును నువ్వు మండే స్థితిలోకి తీసుకురావాలి. మనం అందరం మండే స్థితిలో యేసు నామములో ఉందాము గాక. హల్లెలూయా. అయితే మన జీవితంలో మండాలి అంటే ఏం జరుగుతుందంటే, దేవుడు కొన్ని సన్నివేశాలు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దామా? గట్టిగా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మండే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు మంట రగలాలి అంటే ఏం చేయాలి అంటే, కొన్ని ప్రదేశముల్లో మనం ఉండాలి. వింటున్నారా? కొన్నిసార్లు దేవుడు కొన్ని సన్నివేశాల ద్వారా, కొన్ని కార్యక్రమాల ద్వారా, కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా, కొన్ని మీటింగ్స్ ద్వారా దేవుడు మన జీవితములను ఉజ్జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, అవుట్డోర్ మీటింగ్స్, ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్న దేవుని సేవకుల ద్వారా, మీటింగ్స్ ద్వారా కొన్నిసార్లు మన జీవితం ఏమవుతుంది? ఉజ్జీవింపబడుతుంది, బలపరచబడుతుంది. ఆరిపోయిన స్థితిలో నులివెచ్చగా వెళ్ళిన వాళ్ళు ఎట్లా వస్తారంటే మండే స్థితిలో వస్తారు కదా. అట్లా జరిగినాయా? కొన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నప్పుడు నాతోటి దేవుడు మాట్లాడాడని అనిపించిందా? అనిపిస్తుంది కదా. ప్రత్యేకంగా కొన్నిసార్లు మరీ స్పెసిఫిక్గా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినప్పుడు దేవుని కొరకు ఇది చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నేను ముందుకు సాగాలి, దేవుని కొరకు నా జీవితం సమర్పించుకోవాలనే ఒక ఆశ, ఒక మంట మన జీవితంలో కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు ఆ మంటనే నీలో లేదంటే ఏదో సమస్య ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మీయ సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. కొందరు వాక్యము, నేను చెప్తున్న వాక్యములు విని బలపడ్డవారు తెలియపరుస్తూ ఉంటారు. కొంతమంది, అన్నయ్య మీ వాక్యము ద్వారా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, అయ్యగారు ఈరోజు నేను ఒక పరిస్థితిలో వచ్చాను, కానీ దేవుడు ఆయన వాక్కు ద్వారా నా జీవితాన్ని బలపరిచాడు అని తెలియపరుస్తూ ఉంటారు. వారిని బట్టి నేను ప్రభునందు ఆనందిస్తూ ఉంటా. హల్లెలూయా. నేను వాక్యమును పంచుకోవడానికి కారణం ఏంటి అంటే, మీ జీవితంలో ఉజ్జీవింపబడాలి, మీ జీవితంలో మండాలి, దేవుని కొరకు మీరు సాక్షులుగా జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మంట కలుగునుగాక. మంట కలుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా మీటింగ్స్లో, కొన్నిసార్లు ఏదైనా ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటల ద్వారా, వారు చెప్పిన వాక్యము ద్వారా మన జీవితంలో ఒక ఏమంటారు, ఒక ఆశ కలుగుతుంది. ఇంకా దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకు ఈ కార్యం ఖచ్చితంగా చేయాలనే ఒక ఆశ, ఒక ప్రేరేపణ దేవుడు కలుగజేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కానీ ఏం జరుగుతుందంటే, ఈ అగ్ని, ఈ మంట ఏం జరుగుతుంది?
క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఇంత మంటతో ఉన్న వ్యక్తి ఒక వారం రోజులు అదే మంట కంటిన్యూ చేస్తాడు, ఒక 2 వారాలు కంటిన్యూ చేస్తాడు. నెల వచ్చేసరికి ఏమవుతుంది, ఆ మంట తగ్గుతుంటుంది. 2 నెలలు వచ్చేసరికి ఇంకొంచెం తగ్గుతుంది. స్టవ్ చూసినరా, హై పెడితే ఎక్కువ మంట వస్తుంది. కొంచెం కొంచెం కూర అవుతున్న దాన్ని బట్టి ఏం చేస్తారు, తగ్గిస్తూ ఉంటారు. లాస్ట్కి ఏమవుతుంది, కొందరు జీవితాలు అట్లనే ఉన్నాయి. చూడ్డానికి ఫస్ట్ ఏమో మంచిగా మండుతున్నట్లే ఉంటారు, కానీ రాను రాను ఏమవుతుంది, మంట తగ్గిపోతూ ఉంది. మనం అలాంటి స్థితిలో ఉన్నామేమో, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం మండే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఏదైనా పరిస్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ మంట కలిగినప్పుడు ఆ మంటను నువ్వు కొనసాగించుకునే స్థితిలో ఉండాలి. ఆ మంటను కొనసాగించుకునే బాధ్యత ఎవరిది అంటే నీదే. ఎవరైనా దేవుని సేవకులు, నేను వచ్చి ఆదివారం వాక్యం చెప్పాను, అయ్యగారి వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడనే ఒక ఆలోచన వచ్చింది, కొన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నావు, వాటిని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సింది ఎవరు అంటే నువ్వే. నీ ఆత్మీయ జీవితం మండాలి అంటే నువ్వే ప్రయాసపడాలి. ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, 3వ వచనం చూడండి అక్కడ. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, హల్లెలూయా, పౌలు ఏం చేశాడంటే మోపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేశాడు. స్తోత్రం, హల్లెలూయా. మంట రాజేసింది, మంట పెట్టింది ఈయన కాదు, మంట పెట్టింది, అగ్ని ముట్టించింది ఎవరు అంటే అక్కడ ఉన్న ప్రజలు అయినప్పటికీ కూడా ఆ మంట కొనసాగాలి అంటే పౌలు ఏం చేస్తున్నాడు అంటే కొన్ని పుల్లలు ఏరుకొచ్చి మంటలో పెడుతున్నాడు. హల్లెలూయా. అంతే కదా. కొన్నిసార్లు మంట వేసుకున్నప్పుడు ఏం చేస్తుంటారు, ఆ తల ఒక ఆ కర్ర ఈ కర్ర అందుకొని, ఒకసారి ఇక్కడ ఇటు సైడ్ పెట్టినాం రీసెంట్గా, ఎప్పుడో, పిల్లలందరూ కూడా ఉన్నారు మనకి చర్చికి ఇటు సైడ్. ఇంకా ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒక్కొక్క పుల్ల తెచ్చి కొన్ని కట్టెలు తీసుకొచ్చి వేస్తున్నారు, మళ్ళీ ఆరిపోయే లోపల ఇంకొకరు పోతున్నారు, ఇంకొన్ని కట్టెలు తెచ్చేసి కొంతసేపు మంటను మండించారు. హల్లెలూయా. అంటే కట్టెలు వేస్తుంటే మంట కొనసాగుతుంది. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు అంటే కట్టెలు వేస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం మండే స్థితిలో ఉండాలి అంటే కేవలము ఒక ఎన్కౌంటర్, ఒక అనుభవము, ఒక పర్టికులర్ అనుభవం సరిపోదు. ప్రతిరోజు నువ్వు దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ అగ్ని ఆరకుండా నువ్వు మండే స్థితిలో ఉండాలి అంటే ప్రతిరోజు నీ యొక్క అలవాట్లు, నీ యొక్క జీవన శైలి, జీవన విధానాన్ని మార్చుకొని ముందుకు సాగాలి. అప్పుడు నువ్వు మండే స్థితిలో ఉంటావు. ప్రతిరోజు ఏదో ఒక వాక్యము, అంటే నేను మండించే వాక్యములు ప్రతిరోజు ఉండకపోవచ్చు, కానీ నీ జీవిత విధానమే మండే స్థితిలోనికి మార్చబడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మంట రావాలి అంటే పుల్లలు ఏరుకొచ్చేయాలి, కట్టెలు ఏరుకొచ్చేయాలి. ఈరోజు మనకు వంట చేస్తున్నప్పుడు నిన్న కట్టెలు దొరకలే. సాధారణంగా కట్టెలు దొరుకుతాయి కానీ నిన్న కట్టెలు దొరకలే. హల్లెలూయా. కట్టెలు దొరకకపోయేసరికి కొన్ని కట్టెలు ఉన్నాయి, అవి సరిపోతాయి అనుకున్నా, సరిపోనట్టున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక కట్టె ఇక్కడ ఒక కట్టె తీసుకొచ్చి ఎట్లనో భోజనం సిద్ధపరిచినారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ మంట ఆగితే ఏమవుతుంది అంటే అన్నము ఉడకదు, జరగాల్సిన పని జరగదు. ఆ మంట కొనసాగాలి అంటే ఏం చేయాలి, ఏదో ఒకటి అక్కడ కట్టెలో పుల్లలో ఏదో ఒకటి తెచ్చి అక్కడ పెట్టాలి. అప్పుడు ఆ మంట కొనసాగుతుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మన ఆత్మీయ జీవితం మండుతూ ముందుకు సాగాలి అంటే మనము ఆ మంటకు సరిపడినవి ఏర్పాటు చేసుకోవాలి. కొన్నిసార్లు ఆ కట్టెలు, ఆ పుల్లలు ఏమై ఉంటాయంటే దేవుని వాక్యమును వినడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీ జీవితం ఏమవుతుందంటే మండుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఆ పుల్లలు, ఆ కట్టెలు ఏంటి అంటే ప్రార్థనా జీవితం. నీ ప్రార్థన జీవితము ఒక విధముగా, అంటే ఒక ప్రణాళిక ప్రకారం రోజువారీగా కొనసాగుతున్నప్పుడు నీ జీవితం మండుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కంటిన్యూగా మండుతూ ఉంటే ఆ మంట ఆరిపోకుండా ముందుకు సాగుతుంది. హల్లెలూయా. మనం అందరం మండే స్థితిలో నజరేయుడైన యేసు నామములో ఉందుము గాక. మండాలంటే ఏం చేయాలమ్మా? కట్టెలు వేయాలి. ఏం కట్టెలు వేస్తారు మరి? వాక్యం అనే కట్టెలు, ఇంకా ప్రార్థన అనే కట్టెలు, ఉపవాసం అనే కట్టెలు వేయండి. ఈ కట్టెలు కొంతమందికి ప్రార్థన వాక్యం కట్టెలు ఉంటాయి, కానీ
ఉపవాసం కట్టెలు ఉండవు. ఇవేం చేస్తున్నాయంటే మన ఆత్మీయ జీవితమును పురికొల్పుతూ ఉన్నాయి, మన ఆత్మీయ జీవితం మండే స్థితిలోనికి తీసుకువెళ్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుళ్ళో బలపడాలంటే దేవునితో సమయాన్ని గడపాలి, ఆ మంట రగులుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. కొందరు తమ్మును తాము వేరుపరుచుకుంటుంటారు, ఆరిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతుంటారు. నీ పక్కన మండే వాళ్ళు ఉన్నారనుకో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారనుకో, నువ్వు కూడా విశ్వాసంలో ఉండడానికి, కొనసాగడానికి అవకాశం ఉంటుంది. నీ చుట్టూ కూడా అన్యులు, ఈ లోక సంబంధమైన వారితోటే ఉంటున్నావు అంటే నీ జీవితము క్షీణించిపోవడానికి, చల్లారిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం అందరం సరైన రీతిలో ముందుకు సాగుదుము గాక. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేనైతే మండుతా అని చెప్పండి. ఎవరి మీద ఎవరి మీద మండుతారంట? కొంతమందికి మండడాలన్నీ ఇంట్లో ఉంటాయి కాదు, కొంతమందికి ఈ డైలాగ్ కూడా నాకు మండనీయక అంటారు కదా, అది మంచి మాటనో కాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అంటే మంట అంటే కోపం, అంతే కదా. ఈ మంట అంటే ఆ మండడం కాదు. ఇదేంటంటే దేవుని కొరకు ఒక ఆశ, దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని కొరకు జీవించాలనే ఒక మంట. కొంతమందికి కొంత మంటలు ఉంటుంటాయి, అంటే ఏదైనా ఉద్యోగం సాధించాలని, లేదంటే ఒక స్థితిలోనికి రావాలని. ఉన్నాయా మంటలు? ఉన్నాయమ్మా? మంటలు లేకుంటే ప్రయోజనం లే, బతుకుతాం, ఎట్టనో బతుకుదాం, అందరు బతుకుతా, నేను ఇది కాదు. నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డావు. హల్లెలూయా. నీ పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి జరగాలంటే ఏవో అనుకోకుండా జరగవు, జీవిస్తూ ఉంటే జరగవు. కొన్నిటికి నువ్వు ప్రయాసపడాలి, కొన్నిటికి నువ్వు శ్రమ పడాలి, అవి జరిగేదాకా నువ్వు కృషి చేయాలి. హల్లెలూయా. నువ్వు ఉంచబడిన చోట నువ్వు ఎదురీదాలి. బ్రతికున్న చేపలకి చనిపోయిన చేపలకి ఒకటే తేడా. ఒక ప్రవహిస్తున్న నదిలో చనిపోయిన చేపను వేసిన మనకి ఏమవుతుంది తెలుసా? నదితోటి పాటు కొట్టుకొని పోతుంది. అదే బ్రతికున్న చేప ఏం చేస్తుంది తెలుసా? ప్రవాహానికి ఎదురీస్తుంది. ఎంతసేపటికి అట్టే తిరుగుంటుంది అది. ఎందుకు? దానిలో ప్రాణం ఉంది. ఏ విధంగా అయినా కానీ ముందుకు సాగాలనే ఉద్దేశంతో అవి వెళ్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం ఎదురీదాలి. అదే జీవిస్తున్న వారి యొక్క లక్షణం. చుట్టూ ఉన్న పరిస్థితులు కష్టకరంగా ఉంటే వాటిని ఎదిరించాలి. దేవుని సహాయం మనం కోరాలి. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా ఎటుపోతే అటుపోతా అని కాదు, కొన్ని నిర్ణయములు తీసుకోవాలి. కొన్నిటిని నువ్వు చేయడానికి, సంసిద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. మనం రోషం కలిగి జీవించుదుము గాక. మనం ఏదైనా చేయాలంటే పట్టుదల కలిగి చేయుదుము గాక. పట్టుదల ఉండాలి. ఏదైనా చేయాలి అంటే చేయాలి అని నిర్ణయం తీసుకుంటే నువ్వు చేసే స్థితిలో ఉండాలి. వింటున్నారా? మొండోళ్ళు ఉన్నారా ఇక్కడ? చిన్నప్పుడు మొండితనాలు ఉన్నారా? కొంతమంది ఉన్నారు. ఆ మొండితనాన్ని మంచిగా ఉపయోగించుకోండి. చిన్నప్పుడు మొండితనం, స్కూల్కి పోను, ఇంకా దేనికి మొండి చేసేవాళ్ళు. పని చెప్తే నేనెందుకు చేస్తా, చేయను. ఇంకా ఏదైనా కావాలంటే చూసినరా కొంతమంది పిల్లలు, ఏదైనా కనిపించింది అనుకో, వానికి అది ఇప్పించేదాకా గొడవ చేస్తాడు. అట్లా ఇప్పించినాం అనుకో, అది అలవాటు అవుతుంది వాళ్ళకి. ఏదైనా అప్పుడప్పుడు చేయండి, కానీ మరీ మొండి వాళ్ళని వాడు ఏది అడిగితే అది ఇప్పిస్తున్నామంటే వానికి అలవాటు అవుతుంది. వీళ్ళతో ఎట్లు ఇప్పించుకోవాలనేది వాళ్ళకి ఒకటి క్రియేట్ అయిపోతుంది. మా వాళ్ళతోటి ఇది కొనిపించుకోవాలంటే ఏమి చేయాలనేది వస్తుంది. కాబట్టి మనం జ్ఞానం కలిగి ముందుకు సాగుదాము గాక. హల్లెలూయా. దేవుని బిడలమైన మనము పౌరుషంతో ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలి. దేవుడు మన పట్ల అనేక ఉద్దేశములు కలిగి ఉన్నాడు. మన సామర్థ్యమును, దేవుడిచ్చిన కృపను బట్టి, మనకిచ్చిన తలాంతులను మనం ఉపయోగించుకొని మనం ముందుకు సాగే వారంగా యేసు నామములో మార్చబడదుము గాక. మనం సమయమును సద్వినియోగం చేసుకునే వారంగా ఉందము గాక. మన ఆత్మీయ జీవితం బలపరచుకోవాలి. నీ ఆత్మీయ జీవితమును బలపరుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీలో ఉన్న దురాత్మలు తొలగిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మీ పక్కన వాళ్ళని అడగండి, నీలో ఏదైనా దురాత్మ ఉందా అని అడగండి. ఉందంటనా? తెలియదంటనా? అది మంచి ఆన్సర్. హల్లెలూయా. అది తెలవాలంటే ఏం చేయాలంటే నీ ఆత్మీయ జీవితము బలపడాలి. స్తోత్రం. హల్లెలూయా. దెయ్యం పట్టిన వాళ్ళు అందరూ దెయ్యం పట్టినట్టు ఉండరు. దెయ్యాలలో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. డీసెంట్ దెయ్యాలంట, ఈ దెయ్యం ఉన్నట్టు తెలీదు. ఇండీసెంట్ దెయ్యాలంటే కొన్ని గలబాలు అది ఇది చేస్తూ ఉంటే వాటిని చూడంగానే అరే పలానా దెయ్యం అని అర్థమైతే. కొన్ని దెయ్యాలు సైలెంట్గా ఉంటాయి లోపలనే. ఈ దెయ్యాలు బయటపడడం కష్టం. హడావిడి చేసి అక్కడికి ఇక్కడ పడేస్తున్న వాళ్ళు అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అపవాది కనిపించకుండా మనల్ని దాడి చేస్తుంటాడు. మనలో ఉన్నట్టు తెలియకుంటే అపవాదికి ప్లస్. దురాత్మ నీలో ఉందని బయలుపడితే అది పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామని అపవాదికి తెలుసు. కాబట్టి కనిపించకుండా లోపల ఉండి నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఆ దురాత్మలు బయటపడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ ఆత్మీయ జీవితమును మండే స్థితిలోనికి వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొన్ని దురాత్మలు నీ జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే కూడా నీ ఆత్మీయ జీవితము మండే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ వర్షాకాలం అన్నీ కూడా ఏమొస్తాయి తెలుసా? ఈగలు, పురుగులు వస్తుంటాయి. తినే ఆహారం మీద ఈగలు వాలొద్దంటే ఏం చేయాలి తెలుసా? ఆహారాన్ని వేడి చేయాలి. వేడి అన్నం మీద, వేడి వస్తువుల మీద ఈగలు ఏవి వాలవు చూడండి. వాళ్తాయా? వాళ్ళు బతుకుతాయా? వాటికి తెలుసు దగ్గరికి వస్తుంటేనే ఆ సెగ వచ్చేసరికి ఇది కాదు నేను వాలాల్సింది. ఎక్కడ వాలాలి? చల్లగా ఉంటుందిగా అన్నం, ఆ అన్నం మీద వాళ్తాయి. హల్లెలూయా. దురాత్మలు కూడా చూస్తూ ఉంటాయి. మన జీవితం, ఆత్మీయ జీవితం క్షీణించిపోయి ఉందనుకో, వస్తుంది అగో ఇట్లా తిరుగుతూ ఉంటుందో దెయ్యం. అరే వీడు మంచిగా ఉన్నాడు, ఆత్మీయులానే కనిపిస్తుండు కానీ లోపలంతా డొల్లా. అప్పుడు ఏం చేస్తాయి? జంపు ఒక్క డైవ్ వేస్తుంది నీ లోపలికి. ఆ డైవ్లు వేస్తున్నామలో క్యాన్సల్ అవును గాక. దురాత్మలు అయ్యే చూసేది. కొన్నిసార్లు మనకేదో నేను చెప్తున్నది కొంత మీకు అర్థం కావడానికి ఆ విధంగా చెప్తున్నాను, కానీ వాస్తవంగా జరిగేది ఇదే. దురాత్మలు ఎవరిని పీడిస్తాయి అంటే ఎవరైతే దేవునిలో బలంగా లేరో వారి మీదనే ప్రభావం చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శోధించడానికి ప్రయత్నం చేస్తాడు అపవాది. యేసు ప్రభుని శోధించాడా? శోధించాడు. కానీ విజయం ఎవరికి వచ్చింది? యేసు ప్రభుకే వచ్చింది. అంటే నీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ అటాక్లని జయించి నువ్వు విజయం పొందాలి అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో, మండే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చిండు. అసలే యేసు ప్రభు దగ్గరకు పెట్టుకోలేవు, ఇంకా ఆయన ఉపవాసం ఉండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డ స్థితిలో ఉన్నాడు. ఇంక సాతాను వచ్చి ఏమైనా చేయగలుగుతాడా? మన ఆత్మీయ జీవితం కూడా మండే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే పౌలు కట్టెలు తీసుకొని వెళ్ళి మంటలో వేయగానే ఏం జరిగిందంటే అక్కడ ఉన్న ఒక పాము ఆ వేడికి బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడనే ఉంది ఆ పాము అంతసేపు, ఆ కట్టెలలో కలిసిపోయే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ వేడి తాకిందో ఆ పాము బయటికి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. అంటే మంట వలన ఏం జరిగిందంటే ఆ పాము బయటపడింది. కొత్తగా సృజింపబడలే, అప్పటికి ఆ పాము ఉంది. వింటున్నారా? అంటే దేవునిలో మనం బలంగా లేనప్పుడు కొన్ని మన జీవితంలో కార్యాలు దురాత్మల వల్ల జరుగుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడు బయటపడతాయి అంటే మనం ఆత్మీయ జీవితంలో బలపడుతున్నప్పుడు కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్, కొన్ని దురాత్మల బంధకములు కావచ్చు, సాతాను కార్యములు, సాతాను ఆ అనుచరులు మన జీవితంలో చేస్తున్న కార్యములన్నీ కూడా మనకు బయలుపరచబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. మనమందరం దురాత్మల నుంచి విడిపించబడదాం గాక. ఎవరికైనా దురాత్మతోటి జీవించాలని ఉందా? దెయ్యాలు నాలో ఉండండి అని ఉందా? అట్లుంటే వాక్యం చదవకండి, ప్రార్థన చేసుకోకండి, చర్చికి రాకండి, ఇంకేం చేయకండి, ఉపవాసం ఉండకండి. ఇవన్నీ చేయకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీ మీద దాడి చేస్తూ ఉంటారు. ఆ దాడిలో నువ్వు గెలిచే స్థితిలో ఉంటావా? కాబట్టి ఏమవుతుంది? నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి కోరికలు వేస్తున్నావు తొలగిపోవును గాక.
మనం పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు, లోకనాథులతో, అంధకార శక్తులతో, దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. వాటితో పోరాడాలంటే మన ఆత్మీయ జీవితంలో మండే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం మండే స్థితిలో వేస్తున్నామో ఉందము గాక. ఆ సర్పం ఎప్పుడైతే, ఆ పాము ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు దాన్ని చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ పాము ఉందని తెలియకుంటే ఎట్ట చంపుతాం? అవునా కదా? పాము ఉందని మనకి తెలిస్తే ఆ సర్పాన్ని చంపడానికి మనం ఏం చేయాలని ఆలోచించగలుగుతాం. సర్పం ఉందనే తెలియని పరిస్థితిలో కొందరు ఉంటుంటారు. మనం అందరం గ్రహించే స్థితిలో వేస్తున్నామో ఉందము గాక. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఆ పాము తర్వాత చదవండి కింద వచనాల్లో. అతన్ని చేయి పట్టెను. ఎవరు చేయి పట్టిందో తెలుసా? అపోస్తలుడైన పౌలు చేయి పట్టింది. పాము పట్టి ఏం చేస్తుంది? వేలాడుతుందా? చేతిని వేలాడుతూ ఉందంటే పాము కరిచి అది వదులుతలేదు, అట్నే వేలాడుతూ ఉందంట చేతికి, పౌలు చేతికి. వేలాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు, జనులు చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, తర్వాత కింద వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ మనుష్యుడు, ఈ పౌలుకు ఈ పాము ఎందుకు గరిచిందంటే ఇతను నరహంతకుడు, మంచోడు కాదు, చెడ్డోడు కాబట్టి ఈయనకేం జరిగింది? ఈ పాము గరిచింది, చనిపోయే పరిస్థితి వచ్చిందని జనులందరూ అంటున్నారు. కొన్నిసార్లు ఇట్లనే అంటారు కదా, ఏం పాపం చేసిండో ఈట రోగం వచ్చింది, లేదంటే ఇంకేమంటారు, ఏం చేసిర్రో ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదో పాపం చేస్తే, ఏదో ఇబ్బంది చేస్తేనే అన్నిసార్లు సమస్యలు రావు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చాల్సింది వదిలేసి పైనుంచి ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పౌలును పాము గరిచింది, వీళ్ళు ఏం చేయాలి? అతన్ని కాపాడడమో, ఏదో ఒక విరుగుడు ఇవ్వడమో, ఏదో ఒకటి సహాయం చేయడానికి చూడాలి. కానీ సహాయం చేయడానికి బదులు ఏం చేస్తున్నారంటే మాటలతో గాయపరుస్తున్నారు. ఈయన నరహంతో కూడా అయి ఉంటాడు. ఈయన ఏదో ఆదరించినాం, నీళ్ళలో కొట్టుకొని వస్తే కాపాడినాం, కానీ ఇతను మంచోడు కాదేమో, అందుకే ఈయనకి ఇట్లా జరిగిందేమో, ఇంకా చనిపోతాడు, ఇంకా ఈయనకి తిరుగులేదు, ఈయన పరిస్థితి అయిపోయింది అనే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలుసు? అక్కడ ఆశ్చర్య రీతిలో పౌలు ఏం చేశాడంటే ఆ పామును మంటలో జాడించిండు, అంటే దులిపిండు. అదేమైపోయింది? దాని పని అయిపోయింది, పాము పని చనిపోయింది. హల్లెలూయా. అంటే పాము ఎప్పుడు చనిపోయే పరిస్థితికి ఏర్పడిందంటే అది కనిపించినప్పుడు. కనిపించినంత వరకు దాన్ని మనం ఏం చేయలేం. హల్లెలూయా. మనలో ఉన్న దురాత్మలు, సాతాను కార్యములు మనకు బయలుపరచబడును గాక. బయలుపరచబడిన ప్రతి ఒక్క దురాత్మను మనం యేసు నామములో తరిమి కొడదుము గాక. తర్వాత ఏం జరిగిందంటే ఈ పాము ఎక్కడ కాటేసిందంటే చేతిని పట్టుకొని వేలాడుతుంది. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడు తెలుసా? నీ పిలుపు మీద దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ప్రణాళికను నెరవేరకుండా ఆ ప్రదేశమును దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? వింటున్నారమ్మా? దేవుని కొరకు నువ్వు ఏదైనా పరిస్థితిలో వాడబడుతున్నట్లయితే ఆ పరిస్థితిలో నువ్వు ముందుకు సాగకుండా అపవాది ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని కొరకు నీ శక్తిని, సామర్థ్యమును వాడుకుంటున్నట్లయితే ఆ పరిస్థితిలో నువ్వు ముందుకు కొనసాగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు ముందుగానే దేవుని చిత్తం నెరవేర్చకుండా నీ జీవితాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ పాము వచ్చి కాటేస్తే ఏం జరుగుతుందంటే మనిషి ప్రాణము పోతుంది. అంటే దేవుడు పౌలు పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలకు ఏమవుతుందంటే ముగింపు. అపవాది అదే చేస్తుంటాడు, కొందరిని ముందుగానే చంపేయాలని చూస్తుంటాడు. దేవుని వాక్యంలో చూస్తాం, దొంగిలించుటకు, చంపుటకు, నాశనం చేయడానికి వస్తాడు. అపవాది మన పట్ల ఉద్దేశించే ఉద్దేశంలు ఏంటి? దొంగిలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికి. నీ సమయానికి ముందే నిన్ను అంతం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. మన సమయానికి ముందు మనం ఎవ్వరం కూడా మరణించకుందుముగాక, మనం జీవించుదుముగాక.
మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా టైం రాకముందు నేను చనిపోను యేసు నామములో అని చెప్పండి. గట్టిగా చెప్పండి, నీ మాటలో శక్తి ఉంది. చెప్పండి మీ పక్కన వాళ్ళకి మళ్ళొకసారి చెప్పండి, నా టైం వచ్చేదాకా నేను చచ్చిపోను యేసు నామములో. అపవాది ఏం చేస్తుంటాడంటే దాడులు చేస్తుంటాడు, చంపేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తుంటాడు. ఈ పాము కూడా ఏం చేసిందంటే కాటేసింది, అతని చేతిని కాటేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతను చనిపోతారని వెయిట్ చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే అది చంపగలిగే పాము అయి ఉంటుంది. చంపలేని పాము అయితే భయపడతారా? విషం ఉండే పాములు ఉంటాయి, విషం లేని పాములు ఉంటాయి. భారతదేశంలో 3 రకాల పాములు చాలా ఫేమస్ పాములు, విషపూరితమైనవి. ఒకటి నాగుపాము, రెండవది కట్లపాము, మూడవది రక్తపింజరి. ఈ 3 చాలా విషంతో కూడినవి. మన దేశంలో ఇవి ఎక్కువ ఉంటాయి. ఆఫ్రికాలో అయితే బ్లాక్ మాంబా అని ఇంకొకటి ఉంటుంది. అది చాలా ఎత్తులేస్తుంది, విషాన్ని జిమ్ముతుంది, నల్లగా ఉంటుంది. అవి వేరు. ఈ మన దేశంలో బ్లాక్ మాంబాలు ఉన్నాయా? లేనట్టున్నాయి. లేవు. ఉన్నాయా అన్న? ఉండవు అనుకుంటా. ఉండవు. వేరే దేశాలలో, కొన్ని దేశాలలో కొన్ని రకాల పాములు ఉంటాయి. మన దేశంలో ఏంటి? నాగుపామైనా, కట్లపామైనా, రక్తపింజరు చూస్తే జాగ్రత్త చూసుకోండి. ఫోటోలు ఎప్పుడైనా ఉంటాయి కదా, వీడియోస్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా. ఏ పాము ఏంటిదని తెలుసుకొని ఉండడం మంచిదే. పాము ఏదైనా మళ్ళీ ఈ పాము ఏం చేయదని పోకండి దాని కాడికి. అయ్యగారు 3 పాములు డేంజర్ అన్నాడు, ఈ పాము నన్ను ఏం చేయదని దాని కాడికి పోకండి. పామే. హల్లెలూయా. కొంతమంది తేలు కుట్టినా కానీ ప్రాణం పోయే పరిస్థితి, భయాలు, కొంతమందికి టెన్షన్లు. మనలో ఎవరికి కూడా పాము కాటేయకుండా దేవుడు కాపాడును గాక. పాము కాట్ల నుంచి దేవుడు తప్పించును గాక. పాము కాటేస్తే ఏం చేయాలి చెప్పండి? సరే, అదంతా మీరు ఇక యూట్యూబ్లో చూసుకోండి, తెలుసుకోండి. ఇక నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం అయిపోతుంది. టెన్షన్ పడకండి. ఒకటి ఏంటంటే టెన్షన్ పడకూడదు. ఏదైనా కరిచినా టెన్షన్ పడవద్దు. ఏమవుతుంది అంటే టెన్షన్ పడితే రక్త ప్రసరణ వేగం అవుతుంది. వింటున్నారా? ఆ విషయము రక్తంలో కలుస్తుంది కదా. నువ్వు ఎంత టెన్షన్ పడితే అంత వేగంగా రక్తం శరీరం అంతా పాకుతుంది. నువ్వు సైలెంట్గా కామ్గా హ్యాపీగా ఉన్నావు అనుకో, రక్త ప్రసరణ మెల్లగా అవుతుంది. అప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే పాము ఇతని చేతిని కాడేసినప్పుడు చనిపోతుందని ఇతను చనిపోతాడు అనుకున్నారు. కానీ కొంత సమయం చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చచ్చిపోతాడా అని. ఎవరిని? పౌలుని. కానీ ఈయన చచ్చిపోవట్లేడు. ఆ పాము చచ్చిపోయింది. ఆ పాము మంటలో దులిపేసిండు కదా, అది అయిపోయింది. ఇంతసేపు ఈయన దొంగ, ఈయన నరహంతకుడు అన్నోళ్ళు ఇప్పుడేమంటున్నారు తెలుసా? ఈయన చచ్చిపోలే కాబట్టి ఈయన దేవత. ఏంటి? ఈయన ఒక దేవత. ఇంతసేపు నరహంతకుడు అనుకున్నాం కానీ ఈయన దేవుడేమో. మనుషుల అభిప్రాయాలు కొంత సమయంలో మారిపోతూ ఉంటాయి. ఈరోజు నువ్వు చెడ్డోడు అన్నోడు రేపేమంటాడు? మంచోడు. ఎల్లుండి ఏమంటాడు? మళ్ళా మనుషుల అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. దేవుడు నీ పట్ల ఏం ఉద్దేశించాడనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అతని చేతిని ఆ పాము కాటేసింది. చేతిని కాటి వేయడానికి గల పరిస్థితి ఏంటి అంటే పౌలు చేయాల్సినవి చేయకుండా అపవాది ఆపడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అదే చేతులతో పౌలు అనేకులను స్వస్థపరచాలి, అనేకుల గురించి ప్రార్థన చేయాలి, అనేకులను లేవనెత్తాలి, అనేకులకు దేవుని సువార్త ప్రకటించాలి. కాబట్టి అతని జీవితం అంతం చేయడానికి దేవునికి అతని పట్ల ఉన్న ఉద్దేశములు మధ్యలోనే ఆపివేయడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి ప్రయత్నములు మన జీవితంలో యేసు నామములో కాలిపోవును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి ఏం జరిగిందో అక్కడ. 7వ వచనం అనుకుంటా చూడండి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యమైన వ్యక్తి. పొప్లి. ఏం పేరు చెప్పండి అందరు? పొప్లి. బాగుంది కదా పేరు. తర్వాత
అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ పొప్లి అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళని చేర్చుకొని 3 రోజులు మంచిగా చూసుకున్నాడు. వాళ్ళ తండ్రికి బాగలేదు, జ్వరముతోటి రక్తభేదితోటి బాధపడతా ఉన్నాడు, పడుకొని ఉన్నాడు. పౌలు ఏం చేశాడు తెలుసా? అతని గురించి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచగానే అతనికి స్వస్థత వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఏ చేతినైతే సర్పము కాటేసి అతని ప్రాణము తీయాలని చూశాడో అపవాది, అదే చేతులుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు స్వస్థతలు ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అపవాది ఎక్కడైతే నిన్ను కృంగదీస్తున్నాడో అదే ప్రదేశంలో దేవుడిని నిలబెట్టి వాడుకోగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నువ్వు పనికిరావు అన్న చోటే దేవుడు నిన్ను నిలబెట్టి నిన్ను గొప్పగా వాడుకోగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నీకు చదువు రాదంటే చదువు వచ్చిన వాళ్ళకు సైతము నువ్వు చెప్పే స్థితిలో దేవుడు నీకు జ్ఞానం ఇయ్యగలిగిన సమర్థుడు. అంతే కదా. యేసు ప్రభువుని వెంబడించిన వారిలో కొంతమంది విద్య లేని వారు కూడా ఉన్నారు. విద్య లేని పామరులనైనా పిలిచాడు. కానీ విద్య ఉన్న వారికి కూడా దేవుని వాక్యమును బోధించారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప స్థితిలో నిలబెట్టగలుగుతాడు. నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించగలుగుతాడు. నీ పరిస్థితిని మార్చగలుగుతాడు. నీ జీవితం మండే స్థితిలో యేసు నామములో ఉండునుగాక. నీ జీవితం మండాలి. నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే నీ జీవితం మండే స్థితిలో ఉండాలి. చల్లారిపోయిన దగ్గర ఉండడానికి అందరు ఇష్టపడరు. నువ్వు మండుతున్నట్లయితే అనేకులు నీ దగ్గరికి రావడానికి, నీ ద్వారా దీవించబడడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అపవాది అనేక సార్లు ఇట్లనే దేవుని ప్రణాళిక మధ్యలోనే ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనం అందరం ఆ ప్రయత్నం లేస్తున్నాములో జయించుదుము గాక. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నువ్వు దేవుని కొరకు జీవించాలి. నీ పరిస్థితిని బట్టి నీ విశ్వాస జీవితమును లేదంటే ఆత్మీయ జీవితమును పెంపొందించుకోవడమా లేదా అనేది ఆధారపడకూడదు. అయ్యా నాకు కడుపు నిండా ఆహారం ఉంటే దేవుని కొరకు బలంగా జీవిస్తా, లేదంటే నా కుటుంబంలో సమస్యలు తొలగిపోతే దేవుని కొరకు జీవిస్తా, నా ఆర్థిక సమస్యలు తొలగిపోతే, లేదంటే నాకు ఉద్యోగం వస్తే, నాకు ప్రమోషన్ వస్తే, నా వ్యాపారంలో దీవెన వస్తే, నా వ్యవసాయంలో దేవుని సహాయం ఉంటే నేను దేవుని కొరకు జీవిస్తా అనేది కాదు. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నువ్వు దేవునికి సాక్షిగా జీవించడానికి పిలువబడ్డావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. పరిస్థితులు మారుతూ ఉంటాయి. మారని దేవుని నువ్వు వెంబడిస్తూ కదల్చబడని జీవితములు, కదల్చబడని ఆత్మీయ జీవితాలు కలిగి నువ్వు ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్ని పరిస్థితులు ఏర్పడుతున్నా కానీ పౌలు జీవితం మాత్రము ఒక స్థిరమైన పరిస్థితిలో ఉంటుంది. ఏంది ప్రభువా, ఏంది అలలేంది, వరదలేంది, ఒక చెరసాలలో నేను ఉండడం ఏంది ఇవన్నీ అనుకుంటున్నాడా? కొన్నిసార్లు నీ పరిస్థితి బాగలేకున్నా కానీ నువ్వు వేరే వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కొన్నిసార్లు నీకు రోగం ఉంటుంది, కానీ వేరే వాళ్ళకు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ రోగం తొలగిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వారు అనుకుంటారు ఆయనకు అంత శక్తి ఉంటే ఆయన బాగు చేసుకోవచ్చు కదా, ఆయనకైనా చేసుకోవడానికి నాకు రాదుగా. ఇదేమో మ్యాజిక్ కాదు. స్వస్థపరిచేది ఎవరు? మనిషి కాదు, దేవుడే స్వస్థపరిచేది. ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడా అనేది, ఏ సమయంలో స్వస్థపరుస్తాడా అనేది దేవుని ఉద్దేశం. దేవుడు తన సేవకులను వాడుకొని స్వస్థపరుస్తూ ఉంటాడు. అందుకే ఒకరికి స్వస్థత కలగవచ్చు, ఒకరికి స్వస్థత కలగకపోవచ్చు. తరువాత ప్రార్థన చేస్తున్న వ్యక్తికి కూడా రోగం ఉండి కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన చేయించుకున్న వ్యక్తి స్వస్థపరచవచ్చు, కానీ ప్రార్థన చేస్తున్న వ్యక్తికి ఆ రోగం తొలగిపోని పరిస్థితి ఉండొచ్చు. నీ దుఃఖకరమైన పరిస్థితిలోనే అనేకులను ఆదరించడానికి దేవుడిని నిలబెట్టవచ్చు. నువ్వు ఆ విధంగా ఉండాలి. ఎవరైనా వచ్చి అయ్యా నా కష్టం ఇట్లుంది, ఇబ్బంది ఇట్లుంది, ప్రార్థన చేయండి అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో బలమైన వ్యక్తి అంటే ఏం చేస్తావు తెలుసా? అతని గురించి ప్రార్థన చేస్తావు, అతన్ని బలపరుస్తావు. అదే నువ్వు బలంగా లేవనుకో ఏం చేస్తావు అంటే, ఓ అయ్యా నా పరిస్థితి నీకేం తెలుసు, నా చెప్తే నీ గుండె అయిపోతుందని ఆయనను భయపెడతావు. ఎందుకంటే నీకు అన్ని భయాలు ఉన్నాయి.
నువ్వు చూచడం వల్ల జీవిస్తున్నావు. నీ పరిస్థితులను బట్టి నీ జీవితం ఆధారపడుతుంది. మండే స్థితిలో ఉంటే నువ్వు విశ్వాసంతో అడుగులు వేస్తావు, వేరే వాళ్ళని ఆదరిస్తావు. నీ కష్ట సమయంలో కూడా వేరే వాళ్ళకి దారి చూపించే పరిస్థితిలో దేవుడిని నిలబెడతాడు. దేవుని సేవకులుగా ఉండడం ఈజీ కాదు. పరిచర్య చేయడం, దేవుని సేవకులు చాలా ఒత్తిళ్ళ గుండా, ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తుంటారు. అనేకసార్లు దేవుని సేవకులు చాలా విషయాలు అయిపోయిన తర్వాత చెప్తుంటారు. జరుగుతున్నప్పుడు కష్టాల్లో నేనైతే అందరూ అట్లా ఉండకపోవచ్చు, కానీ సాధారణంగా జరుగుతున్న పరిస్థితిని బట్టి కొన్ని తెలియపరుస్తూ ఉంటాను. కానీ దేవునిలో బలపరచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుని సేవకులు వేరే వాళ్ళని ఆదరిస్తుంటారు. ఎందుకంటే అది దేవుడిచ్చే బలము. హల్లెలూయా. దేవుడిచ్చే సహాయం ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ఈ పౌలు పరిస్థితి బాగలేదు. అయ్యా వాళ్ళ ఊరోళ్ళందరూ వచ్చి, అయ్యా ప్రార్థన చేయి. ఇంకొంత టైంలో ఏమవుతుంది, ఈయన ఎట్లొచ్చిండు, ఈయన మామూలు మనిషి కాదు, కరుడు కట్టినా ఏం కాదు, కానీ ఒక ఖైదీ, అతను ఏదో నేరం చేసి వెళ్ళలే. మళ్ళీ పౌలు గురించి మనం తప్పుగా అనుకోవడానికి కూడా లేదు. దేవుని కొరకు నిలబడినందుకు అతన్ని చెరసాలేశారు. ఇంతకుముందు దేవుని బిడ్డల్ని కొట్టినప్పుడు ఏమనలే, అప్పుడు అందరూ అభినందించారు. దేవుని కొరకు నిలబడ్డప్పుడు ఏమైందంటే వ్యతిరేకత. నువ్వు మంచి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీ జీవితంలో సమస్యలు ఎదురైతే నువ్వు సంతోషించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడు, పరలోకమందుని మీ ఫలము అధికమవుతుంది. దేవుని కొరకు ఏదైనా హింసింపబడుతున్నావు అంటే, దూషింపబడుతున్నావు అంటే సంతోషించు. కొందరి కుటుంబాల్లో ఇబ్బందులే. కొన్నిసార్లు భర్త నమ్ముకొని భార్య నమ్ముకోకుంటే భార్యలు తిడుతూ ఉంటారు, తెలుసా? తెలియదు కదా, అందుకే నన్ను అడగండి, చెప్తా. హల్లెలూయా. ఓ బ్రదర్ చెప్తా ఉన్నాడు, అయ్యా వా ఇంట్లో నమ్ముకోలే, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ పరిస్థితులు అర్థం కాదు. కొన్నిసార్లు భార్య నమ్ముకొని భర్త నమ్ముకోకుంటే ఇబ్బందులు. కుటుంబ సభ్యులు నమ్ముకోకుండా ఎవరైనా పిల్లలు నమ్ముకున్నప్పుడు, ఒక బ్రదర్ అనుకుంటా చెప్తా ఉన్నాడు రీసెంట్గా, ఎవరో కరెక్ట్ జ్ఞాపకం లేడు, కానీ వాళ్ళ ఇంట్లో ఆయనే దేవుణ్ణి నమ్ముకున్నాడు, కుటుంబం ఎవరు నమ్ముకోలే, ఇబ్బందులు. వాళ్ళు ఒకటి చేస్తుంటారు, ఈయన ఒకటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కొరకు సాక్షులంగా జీవిస్తున్నామా? నీ జీవితానికి ఒక ఉద్దేశము దేవుడు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు ఉద్దేశించి ఉన్నాడు. అవి మనందరి జీవితంలో యేసు నామములో నెరవేర్చబడును గాక. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అనేకుల సంఖ్యలను తెంపే స్థితిలో యేసు నామములో ఉండవు గాక. అనేకులకు దేవుని వాక్యమును బోధించే స్థితిలో నీ జీవితం ఉండును గాక. అనేకులకు దేవుని పరిచయం చేసే స్థితిలో యేసు నామములో నీ జీవితం ఉండును గాక. నువ్వు అనేకులను మండించే స్థితిలో నీ జీవితం ఉండును గాక. నువ్వు అనేకులకు ఉజ్జీవమును తీసుకొచ్చే స్థితిలో నీ జీవితం ఉండును గాక. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మన జీవితంలో ఒక రోజు మండి, ఒక రోజు ఆరిపోయి, ఒక నెల మండి, మళ్ళీ 2 నెలలు మండకుండా, ఇట్లా కాదు. నీ మంట కొనసాగుతుండాలి. కొంతమంది ఏదో ఒక వాక్యం వినగానే, అబ్బా అసలు ఈరోజు దేవుడు నాతో మాట్లాడి, ఇక దేవుని కోసమే. ఇట్లాంటి వాళ్ళని నేను చూసిన. వాళ్ళని చూడంగానే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఆరాటం. ఇంత ఉత్సాహం 2 రోజులు ఉంటుంది అంటే ఉండదు. మళ్ళీ వచ్చే వారానికి కనిపించరు. ఒకరోజు చెప్పక వాక్యంలో ఒక అమ్మ గురించి ఎగ్జాంపుల్ చెప్పిన. పలానా అమ్మ ప్రతి వారం వస్తుంది, ఎంత విశ్వాసం, ఎంత భక్తి అని ఒకరి గురించి చెప్పిన, మెచ్చుకున్నా. ఆ నెక్స్ట్ వారం నుంచి రావట్లేదు ఆమె. అంటే నేను మెచ్చుకున్నందుకు రాలేదా? కొంతమంది అంటే ఏమి చెప్పలేము. ఒక 2-3 వారాలు వచ్చేసరికి వీళ్ళు బలంగా ఉన్నారు అనుకుంటే పొరపాటే. ఒక వ్యక్తి గురించి తెలవాలంటే కొంచెం టైం పడుతుంది. వింటున్నారా? ఎవరో వచ్చి హడావిడి చేసి ఏదేదో చేస్తున్నారు అనుకో, జాగ్రత్తగా ఉండండి. నీకు ఇంకా నీ జీవితం అంతా నేను చూసుకుంటారా అన్నాడు అనుకో, అప్పుడు తేడా. నన్ను నమ్మి జై అన్నాడు అనుకో,
ఎట్లా నమ్ముతావు? ఆ వ్యక్తి గురించి నీకు కొన్ని సంవత్సరాల పరిచయం ఉంటే అతని అంటే నీ పరిచయంలో అతని యొక్క క్రెడిబిలిటీ, అంటే ఇతను నమ్మదగిన వ్యక్తి, ఏదైనా చెప్తే చేస్తాడు అనే ఒక దృఢ నమ్మకం ఉంటే అతని మాట వింటే మంచిది. కొంతమంది పనులు తక్కువ కానీ మాటలు ఎక్కువ ఉంటాయి. చూసిండ్రు అలాంటి వాళ్ళని? చూసిర్రమ్మా? మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ఉంటుంటాయి. మాటలకి మాత్రం మొనగాడ ఏదో అంటుంటారుగా, ఉట్టిదే మాటలే అసలు మనల్ని ఏదో ఆకాశంలోకి తీసుకెళ్ళినట్టు చేస్తారు. తీసుకెళ్ళి నీళ్ళల్లో మనం అలాంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పించుకుందాం గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం ఆశీర్వాదకరం. కొన్ని పరిస్థితులు అర్థం కావాలంటే కొంత టైం పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం దేవుని కొరకు బలంగా జీవించదుం గాక. మనలో కొంతమంది గురించి నాకు తెలుసు, అందరి గురించి నాకు తెలియకున్నా కానీ కొందరి గురించి తెలుసు. అందరి గురించి, కొంతమంది గురించి నాకు స్పెషల్గా ఎందుకు తెలియదంటే వాళ్ళు ఓపెన్ గారు చెప్పరు, ఎక్కువ మాట్లాడరు కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలియదు. నాకు తెలిసిన వారిలో కొంతమంది ప్రార్థనలో బలంగా ఉన్నవారు ఉన్నారు. మన మందిరంలో ఉదయాన్నే ప్రతిరోజు లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి వారము క్రమం తప్పకుండా మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రతి వారము లేదంటే ప్రతి నెల ఉపవాసాలు చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదివే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మనం అందరం ఆ స్థితిలో యేసు నామములో ఉందాం గాక. కొంతమంది 10 రోజులు వాక్యం చదివితే 15 రోజులు హాలిడే, ఒక నెల రోజులు ప్రార్థన చేస్తే 6 నెలలు గ్యాప్, మళ్ళా సమ్మర్ హాలిడేస్ తీసుకుంటారు వీళ్ళ సమ్మర్ 6 నెలలు. సమ్మర్ మామూలుగా 1 నెలే ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు మండుతూ ఉండాలి. ఒకసారి పడిపోవడం, ఒకసారి లేవడం ఇట్లా కాదు. దేవునితో ఒక సహవాసం ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నీ జీవితము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. నువ్వు మండి అనేకులను మండించడానికి అవకాశం ఉంటుంది. ఈ మండే స్థితిలో ఉండాలంటే చిన్న చిన్న మార్పులే చేసుకోవాలి, కాకపోతే అవి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కొంత సమయం వాక్యాన్ని వినేవాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారా? లేదంటే నెలకు ఒకసారి 3 గంటలు వాక్యం వినేవాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారా? ప్రతిరోజే కన్సిస్టెన్సీ కావాలి. ఏదైనా జ్వరం పోవాలనేసి జ్వరం గోళీలు వేసి అన్నీ ఒకటేసారి వేసుకునేరు. జ్వరం పోదు, ఏం పోతారు? తొందరలో వద్దు. ఆ జ్వరం పోవాలంటే ఏం చేయాలి మరి? కన్సిస్టెంట్గా వాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 రోజులు వేసుకుంటారు, ఒకరోజు ఆపుతారు. ఈరోజు జ్వరం తగ్గినట్టుందే, డాక్టర్ ఎందుకు ఎన్ని రాసిండు, డబ్బులన్నీ వేస్ట్ చేయించిండు అని 2 రోజులు వాడరు, మళ్ళీ జ్వరం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వేసుకుంటారు, మళ్ళీ 2 రోజులు, మళ్ళీ తగ్గినట్టుంటే మళ్ళీ బంద్ చేస్తారు. ఇట్లా తగ్గుతుందా? మళ్ళీ లాస్ట్కి ఎవరిని అంటారు? ఆ డాక్టర్కి రానే రాదు, ఏ గోళీలు పడితే ఆ గోళీలు రాస్తుంది. వీళ్ళు వాడరు. సూది అంటే సూది వద్దు, సూది రాపించుకొని వస్తారు బయటికి, ట్యాబ్లెట్లు తీసుకుంటారు కానీ సూదులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కార్యములు జరగాలంటే ఒక కన్సిస్టెంట్ లైఫ్ కావాలి. ఏదైనా వ్యాపారం ప్రారంభించావనుకో ఒక కన్సిస్టెన్సీ ఉండాలి నీ వ్యాపారంలో. ఒకరోజు ఒక 10 రోజులు వెళ్ళి ఆ వ్యాపారం నడవకుంటే నిరుత్సాహపడితే నువ్వు వ్యాపారంలో ముందుకు సాగలేవు. కొన్ని అడ్డంకులు, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదిరిస్తేనే నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరం బలపరచబడదాం గాక. మన ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి. మనం మండే స్థితిలో ఉండాలి. ఈ మంట గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మంట ఎప్పుడు ఎక్కువ ఉంటుంది తెలుసా? సంవత్సరంలో ఈ మంట ఎక్కువ ఏ నెలలో ఉంటుంది చెప్పండి? డిసెంబర్లో, ఇంకా జనవరిలో కూడా ఉంటుంది. కొత్త సంవత్సరం రాగానే యేసయ్య గుర్తొస్తాడు కొంతమందికి. కొత్త సంవత్సరం రాగానే చర్చి గుర్తొస్తుంది. క్రిస్మస్ రాగానే ఏం గుర్తొస్తుంది? చర్చి గుర్తొస్తుంది. అవును, క్రిస్మస్ యేసయ్య నా కోసమే జన్మించాడు, నా కోసమే అన్ని రోజులు మర్చిపోతాడు. అప్పుడు ఉరికొస్తారు.
ఇక క్రిస్మస్ టైంలో అబ్బాబాబ్బా చప్పట్లు, ఆ ఎక్సైట్మెంటు బాగుంటుంది. ఎప్పటిదాకా అంటే జనవరి దాకా. జనవరి ఫస్ట్ ఆదివారం ఇంకా మామూలుగా ఉంటుంది ఇల్లది. వాగ్దానం తీసుకుంటాడు, అబ్బా ఈ వాగ్దానం నాకే, ఇంక నేను దేవుని కొరకే, ఈ సంవత్సరం అంతా దేవునికే నా జీవితం, ఇన్ని మాట్లాడతారు. జనవరి తర్వాత జాడ ఉండరు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? ఏదో ఇక పొరపాట్లో కొంతమంది మాత్రం ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి అప్పుడు గుర్తొస్తారు. ఎప్పుడైనా ఫోన్లో రీల్ చూస్తుంటే యేసుప్రభు సిలువ కనిపించింది అనుకో, ఎవరైనా పెడతారు కదా, వచ్చే వారం శుభ శుక్రవారం అని తెలుసుకొని అప్పుడు మళ్ళీ వస్తారు. ఇట్లుంటే జీవితంలో బలపడతాయా? బలపడవు. నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే కన్సిస్టెంట్గా ఉండాలి. కొంతమంది నిర్ణయములు తీసుకొని కూడా వెనుకబడిపోతూ ఉంటారు. నిర్ణయములు తీసుకొని ముందుకు సాగే స్థితిలో మనం వేస్తున్నామోలో ఉందము గాక. నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదని చెప్పండి, మాటల కంటే పనులు ఎక్కువ ఉంటాయని చెప్పండి. హల్లెలూయా. చెప్పిండ్రా? ఏం చెప్పాలి గారు, అది నిజం కాదుగా అంటారా? చెప్పండి, కనీసం చెప్తున్నాను, అది నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. మనం మాటల కంటే క్రియలు ఎక్కువగా చేసేవారంగా ఉందము గాక. వినడానికి వేగిరగా, మాట్లాడడానికి నిదానించు వారముగా మనం ఉండాలి. వినడానికి ఏం చేయాలి? వేగిరపడాలి. మాట్లాడడానికి కొంతమంది మాత్రం ఉల్టా, మాట్లాడడానికి మాత్రం వేగిరా, వినడానికి మాత్రం నిదానిస్తారు. హల్లెలూయా. నువ్వు వినే వ్యక్తివి అయితే నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. వింటున్న వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కువగా దేవుని వాక్యాలు వింటున్నారు అనుకో, ఖచ్చితంగా వారు ఆత్మీయ జీవితాలు బలపరచబడుతుంటాయి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినే వాళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండాలి. వారి ఆత్మీయ జీవితాలు ఖచ్చితంగా బలంగా ఉంటాయి. ఆ వింటున్న వాక్యాలు ఏం చేస్తాయంటే వారి ఆత్మీయ జీవితంలోనూ విశ్వాస జీవితాలను బలపరుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము మనం కొన్ని ఉద్దేశాలతో ప్రారంభించాం. మనం మందిరం వాగ్దానం ఏంటి చెప్పండి? ఎవరికైనా గుర్తుందా? ఇటు సైడు ఎప్పుడు గుర్తుంటుంది? జనవరిలో గుర్తుంటుంది. మీ వాగ్దానాలు గుర్తున్నాయా? సరే, మందిరం తీసి పెడితే జనవరి మాత్రం అబ్బా ఈ వాగ్దానం బైబిల్ తెరిచి చూసుకుంటుంటారు. అబ్బా నా వాగ్దానం కొత్తగా ఉందే, ఏ మరకంటలే. మళ్ళీ ఇంకో కాడ పెడతారు. మళ్ళీ వచ్చే వారం ఓపెన్ చేసి అది ఒకసారి చదువుకుంటారు. ఇంకా ఫిబ్రవరి నెల కొంచెం 7 నెలలు అయిపోయేసరికి ఇంకేం గుర్తుంటాయి? మందిరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 14 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇది మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. మన సరిహద్దులో సమాధానం ఏర్పరచబడాలి అంటే దేవుని యందు మనం బలపడే స్థితిలో ఉండాలి. కొందరి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు నేను గుర్తు చేస్తే కొంతమంది గుర్తు రావచ్చు. షూనేమీరాలు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గనురాలైన స్త్రీ, ఆమెలో నుంచి ఒక క్వాలిటీ మనం నేర్చుకోవాలి. ఆమె గురించి ఏం రాయబడిందంటే గుర్తుంది ఎవరికైనా? గనురాలే. ఆమె గురించి దైవజనులు మాట్లాడినప్పుడు ఆమె గురించి ఏం ప్రస్తావిస్తారంటే శ్రద్ధాభక్తులు కలిగిన స్త్రీ. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? శ్రద్ధాభక్తులు కలిగిన స్త్రీగా గనురాలైన స్త్రీ గుర్తింపు పొందింది. దేవుని సేవకులు అంటే, దేవుడు అంటే శ్రద్ధ ఉంది ఆమెకి. శ్రద్ధ భక్తులు ఉన్నాయి. మన జీవితంలో శ్రద్ధ ఉందా? కొందరి జీవితంలో శ్రద్ధ లేదు, భక్తి లేదు. భక్తి నటిస్తున్నారు, శ్రద్ధ నటిస్తున్నారు, ఆత్మీయ జీవితము మంచిగా ఉన్నట్లుగా నటిస్తున్నారు. దేవుడు అంటే శ్రద్ధ ఉన్న వారి జీవితంలో కార్యములు చూస్తాం. అక్కడ ఎలీషా ప్రవక్త గనురాలైన స్త్రీని చూసినప్పుడు ఆమె శ్రద్ధాభక్తులు గమనించాడు. సేవకులు అంటే ఎంతో గౌరవం, దేవుడు అంటే గౌరవం.
అందుకే ఆమె ఏం చేసిందో తెలుసా, వాళ్ళ ఇంటి గోడ మీద ఒక గది కట్టించింది. ఎవరి కొరకు? ఎలీషా ప్రవక్త కొరకు. వాళ్ళ భర్తతో మాట్లాడి, అయ్యా మనము వెంబడిస్తున్న ఈ దేవుని సేవకుడు, నిజమైన సేవకుడు ఎంతగానో ప్రయాసపడి ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆయన కొరకు ఆయన ఈ ప్రాంతం నుండి వెళ్ళినప్పుడు ఉండడానికి ఒక రూమ్ కట్టిద్దాం అనే ఆలోచన కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి ఆలోచన కదా. అందుకని ఆమె శ్రద్ధాభక్తులు చూసి ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, ఈమెకి ఏం కావాలి, ఈమెకేం కొరత ఉంది, ఇంత శ్రద్ధ చూపిస్తుంది, ఇంత భక్తి చూపిస్తుంది, ఈమె జీవితంలో ఏదైనా అవసరత ఉంటే దాని గురించి నేను ప్రార్థన చేయాలని దేవుని సేవకునికే అభిప్రాయం వచ్చింది. నీ భక్తి జీవితమును చూసినప్పుడు దేవునికి అనిపించాలి, ఈ వ్యక్తి జీవితంలో నేను కార్యం జరిగించాలని, ఈ వ్యక్తిని దీవించాలి, ఈ వ్యక్తిని ఆశీర్వదించాలనే స్థితిలో నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం ఉండాలి. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? కొందరు మేలు కోల్పోతుంటారు. ఎందుకంటే మన జీవిత విధానం శ్రద్ధ లేక, భక్తి లేక మన జీవితంలో రావాల్సిన దీవెనలు మనం కోల్పోతుంటాం, దూరం అయిపోతుంటాం. దేవుడు ఇవ్వాల్సిన టైంకి మనం పొందుకోలేని స్థితిలోనికి మార్చబడతా ఉంటాం మన అవిధేయతను బట్టి. మనం అలాంటి స్థితిలో ఉంటే యేసునామములో మార్పు వచ్చును గాక. హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మనం అందరం కూడా ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేయండి. కొన్ని విషయముల గురించి, ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మన జీవితంలో శ్రద్ధాభక్తులు ఉన్నాయా? కొందరు ఈ సంవత్సరము మందిరానికి తొందరగా వస్తున్న వాళ్ళని నేను చూశాను. కొందరు ఈ సంవత్సరము దేవుని కొరకు కొన్ని విషయాలు మార్చుకున్న వాళ్ళని నేను చూస్తున్నాను. కొందరు ఈ సంవత్సరము మందిరంలో వాడబడాలి, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో పని చేయాలని ఆసక్తి కలిగి మందిరంలోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. కొందరు దేవునికి ఇచ్చే రీతిలో నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నన్ను ఎక్కువగా దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా పరిచయ కొరకు సహకరించాలనే నిర్ణయములు తీసుకొని ముందుకు సాగుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు మాత్రము వాళ్ళు తీసుకున్న నిర్ణయములను విడిచిపెట్టి అదే స్థితిలో ఉంటున్నారు. కొందరైతే క్షీణించిపోతున్నారు, వెనుకబడతా ఉన్నారు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ జీవితాన్ని పరీక్షించుకో. నువ్వు వెనుకబడిన స్థితిలో ఉన్నావా, లేదంటే నువ్వు ఆత్మీయ జీవితం బలపరచబడుతుందా? ప్రార్థన చేయండి. షూనేమీరాలు గురించి, గనురాలైన స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఆమెలో శ్రద్ధాభక్తులు ఉన్నాయి. నీలో శ్రద్ధాభక్తులు ఉన్నాయా? ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు దేవా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు. అందరం చేతులెత్తి యేసయ్య నా జీవితం జ్ఞాపకం చేసుకోండి. 7 నెలలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం నీ పరిస్థితి ఎట్లుంది? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ మిగిలిన 5 నెలలు దేవుని కొరకు ఒక ప్రతిష్టార్పణ చేసుకో. అయ్యా నా జీవితం బాగలేదయ్యా, నిజాలు ఒప్పుకోండి అమ్మా. ఎందుకు నటిస్తారు? ఎందుకు? కొందరు నటనతోటే జీవిస్తూ ఉన్నారు. నా జీవితం బాగలేదని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను మంచిగానే ఉన్నా, నా ఆత్మీయ జీవితం మంచిగానే ఉంది, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నానని ఉట్టుట్టి మాటలు చెప్తే నీ జీవితంలో ప్రయోజనం ఉండదు. ఒకవేళ నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉంటే ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని ఈరోజు దేవుని సహాయం గురించి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయి. యేసయ్య నాకు సహాయం చేయి ప్రభువా. యేసయ్య నా జీవితం దర్శించి ప్రభువా. యేసయ్య నీ కొరకు మండే స్థితిలో ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మందిరం అంటే నిర్లక్ష్యం యేసు నామములో తొలగిపోవును గాక. ప్రార్థన చేయండి. నిర్లక్ష్యం గురించి ప్రార్థన చేయండి. యేసయ్య ఈ నిర్లక్ష్యం మా జీవితంలో తొలగిపోవాలి, మా కుటుంబాల్లో తొలగిపోవాలి. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని కార్యక్రమాలు అంటే నిర్లక్ష్యం, దేవుని సమయం అంటే నిర్లక్ష్యం. వేరే వాటికి ఇచ్చిన జాగ్రత్త దేవునికి ఇస్తున్నావా? కొందరికి కుటుంబాలంటే నిర్లక్ష్యం, వ్యాపారం అంటే నిర్లక్ష్యం, ఉద్యోగం అంటే నిర్లక్ష్యం. ఏ పని కూడా జాగ్రత్తతో చేయలేని స్థితిలో ఉండబట్టే దిగజారిపోయిన స్థితి, పడిపోయిన స్థితి. ఈరోజు నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉంటే నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. మార్పు గురించి ప్రార్థన చేయి. ఈ మార్పు కేవలం ఈరోజు ప్రార్థన చేసి ఈ రోజు గురించి కాదమ్మా. ఒక తీర్మానం చేసుకుంటే నువ్వు మాట మీద నిలబడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదనే స్థితిలో ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రార్థన చేయండి. యేసయ్య నా జీవితం జ్ఞాపకం చేసుకోండి. దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉంటే నీకు తెలియకుండానే దురాత్మలకు నువ్వు ద్వారాలు తెరుస్తున్నావు. నీ జీవితంలో దురాత్మల కార్యములు జరిగే అవకాశాలు ఉంటాయి. నీ జీవితంలో ఉన్నవన్నీ కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రార్థన చేయండి. యేసయ్య నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి ప్రభువా. రిష్లహరబోగోనమో షలబా.
మరోష్లహరి మఖన బ్రోషల్లహిరి బాలబో. పరిశుద్ధాత్మ దేవాని ఆత్మను కుమ్మరించండి ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసునామములో మార్పు వచ్చునుగాక, మార్పు వచ్చునుగాక, మార్పు వచ్చునుగాక. ప్రార్థించండి. నాలో ఉన్న నిర్లక్ష్య స్వభావము వైఖరి యేసునామములో తొలగిపోవునుగాక. మందిరం అంటే నిర్లక్ష్యం తొలగిపోవునుగాక. వాక్య ధ్యాన జీవితం అంటే నిర్లక్ష్యం యేసునామములో తొలగిపోవునుగాక. ప్రార్థన అంటే నిర్లక్ష్యం తొలగిపోవునుగాక. ఆత్మీయ జీవితమును నువ్వు సీరియస్గా తీసుకునే స్థితిలో యేసునామములో ఉందువుగాక. ప్రార్థన చేయండి. యేసయ్యా, యేసయ్యా అయ్యా నా జీవితంలో మార్పును కలగచేయండి ప్రభువా. పౌలు జీవితం మంచిగా లేదు. ఒక ఖైదీగా ఉంటున్నాడు. తుఫాన్లో కొట్టుకొచ్చి ఒక ప్రదేశంలో ప్రాణాలతో బయటపడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి అక్కడ ఉన్న వాళ్ళని ఆదరిస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నాడు. నా సమస్యలు అన్నీ పోతే దేవుని కొరకు జీవిస్తా కాదు, నీ సమస్యల మధ్యలో నేను దేవునికి సాక్షిగా నిలబడాలి. నువ్వు మండాలి. చుట్టూ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా కానీ నీలో మంట ఆరిపోకూడదు. వర్షం కురుస్తున్నా కానీ నువ్వు మండే స్థితిలో ఉండాలి. ఆ మంట అధికమవ్వాలి, మంట అధికమవ్వాలి, మంట అధికమవ్వాలి. స్తోత్రం, స్తోత్రం. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మరోష్లహర్రిబాలబోషలకిని బ్రషలబ. ఆత్మలో ప్రార్థన చేయగలిగిన వారు భాషలలో మాట్లాడండి. మరోష్లహర్రకిని బోషలబహరియా రిహాందరష్లహర్రిబోకోలోబోషలబహరిమ మరోష్లహర్రకిని బ్రోషలబహరిమ మరఖలబోషలహిరియా రష్లమహర్రబోకోలో రోష్లహరివ. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మరోష్లహరిబో మరోష్లహరిబో కోనమోషల 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 బరష్లహరిమో మరోష్లహరిబ ఖన బ్రషలరియా. అయ్యా నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. నీ అభిషేకము యేసునామములో రిలీజ్ అవునుగాక. మా జీవితంలో నీ ప్రణాళిక, నీ ఉద్దేశములు, నీ తలములు నెరవేర్చబడినట్లుగా మా జీవితంలో యేసునామములో ఉజ్జీవింపబడునుగాక, యేసునామములో ఉజ్జీవింపబడునుగాక. ప్రతి ఒక్క అంధకార శక్తి, దురాత్మ కార్యము నజరేయుడైన యేసునామములో కాలిపోవునుగాక. ఈరోజు నీ హృదయం మంట ప్రారంభమవుతుంది. నీ హృదయంలో మంట, నీ జీవితంలో దేవుని కొరకు మంట ప్రారంభమవుతుంది యేసునామములో. ఆ మంటను చల్లార్చకు, ఆ మంటను చల్లార్చకండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసంలో ఉండండి. దేవునికి నీ పట్ల ఉద్దేశములు ఉన్నతమైనవి ఉన్నాయి. అవి నీ జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సేవకునిగా నా యొక్క ఉద్దేశం కూడా అదే. దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ బిడ్డల్ని దర్శించినందుకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు. మరష్లహరిబో. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. అందరం లేచి నిలబడే ఉందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. తబితా జీవితము. ఉన్నారమ్మా? ఒకసారి నా వైపు చూడండి. ప్రార్థనలోనే ఉన్నాం. ప్రార్థన అంశాలు మీకు తెలియపరుస్తున్నాను. తబిత ఏం చేసేది అంటే సత్క్రియలు, అదేవిధముగా ధర్మ కార్యాలు జరిగించేది, బహుగా చేసేది, మంచి పనులు చేసేదంట. మంచి పనులు చేయడం వల్ల ఆమెకు ఏమొచ్చింది అంటే, ఆమె మరణించినప్పుడు దైవజనులు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా తబిత చనిపోవడం మాకు బాధ కలిగిస్తుంది, ఎందుకంటే మాకు సహాయం చేసింది అయ్యా. ఆమెకు ఉండి కాదు, ఉన్న దాంట్లోనే మాకు దీవెనగా ఉంది. ఆమె చనిపోయింది, మాకు దుఃఖము, మాకు బాధ, మాకు కన్నీటిని మిగిలించింది అని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి బ్రతికింది. నువ్వు చేస్తున్న క్రియలు నీ జీవితంలో ఉపయోగపడతాయి. నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించడానికి అవి మూలంగా మార్చబడతాయి. ప్రార్థన చేయండి. అయ్యా నా జీవితంలో నాకు సహాయం చేయండి ప్రభు, సత్క్రియలు చేయడానికి నాకు సహాయం చేయండి అయ్యా, ధర్మ కార్యములు చేయడానికి నాకు సహాయం చేయండి, నీ ప్రేమను అనేకులకు చూపించడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేయండి. చేతులెత్తి, యేసయ్యా నా జీవితం తండ్రి అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను మేలు చేసే వ్యక్తిగా ఉండాలి తండ్రి, కీడు చేసే వ్యక్తిగా ఉండకుండాను గాక. యేసయ్యా నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రభు. ఆ స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు సహాయం చేస్తాడు. దేవుని కార్యములు జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ నీ జీవితంలో కార్యము జరిగిస్తుంది. నీ ప్రేమ అధికం కావాలి. ఈ తబిత దగ్గర ఏదో కోట్ల రూపాయలు ఉండి కాదు, ఆమె దగ్గర ఉన్నది ఏంటంటే ఆమెకు వచ్చిన ఒక విద్య, ఆమె బట్టలు కుట్టేది.
ఆమె దగ్గర సూది దారం, ఆమెకున్న కొంతలో ఆమె అనేకులకు దీవెనకరంగా ఉంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఉందా? నీకున్న కొంతలో వేరే వాళ్ళకు దీవెనగా ఉంటున్నావా? సమాజానికి దీవెనగా ఉంటున్నావా? నీ కుటుంబానికి దీవెనగా ఉంటున్నావా? నీ రక్తం సంబంధులకు దీవెనగా ఉంటున్నావా? నువ్వు నాటబడిన మందిరానికి దీవెనకరంగా ఉంటున్నావా? దైవ సేవకులకు నీ జీవితం దీవెనకరంగా ఉంటుందా? నువ్వు పరీక్షించుకో. ఉన్నట్లయితే తగిన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు దేవుడు జరిగించునుగాక. నీ సత్క్రియలు అధికమవునుగాక. నీ ధర్మ కార్యములు అధికమవునుగాక. నీ గురించి ఎవరైనా చెప్పినప్పుడు మంచి వ్యాపారవేత్త, డబ్బులు బాగా సంపాదించడం వచ్చు, ఉద్యోగాలు సంపాదించడం వచ్చు అని చెప్పడం కాదు, కానీ ఆ ఫలానా వ్యక్తి అందరి ప్రేమను గెలుచుకున్నాడు, అందరి హృదయములు గెలుచుకున్నాడు, నాకు సహాయం చేసిన వ్యక్తి ఇతను, నా గురించి ఆలోచించిన వ్యక్తి ఇతను అని నీ గురించి అనేకులు చెప్పే స్థితిలో నీ జీవితం యేసునామములో ఉండునుగాక. నీ జీవితం యేసునామములో ఉండునుగాక. నువ్వు అనేకుల గురించి ఆలోచించే వ్యక్తిగా ఉందువుగాక. నీ సమస్యల్లోనే, నీ ఇబ్బందుల్లోనే, నీ కన్నీటి పరిస్థితిలోనే అనేకుల కన్నీరును తుడిచే స్థితిలో యేసునామములో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. అనేకుల కన్నీరు తుడుస్తున్న నిన్ను దేవుడు దర్శించి నీ కన్నీటిని ఆనందముగా మార్చునుగాక. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు. నా జీవితంలో, మా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ జీవితంలో మరణకరమైన పరిస్థితి ఏదున్నా అది యేసు నామములో పునరుద్ధరించబడునుగాక, ఉజ్జీవింపబడునుగాక, చిగురించునుగాక. నువ్వు కోల్పోయిన యేసు నామములో పొందుదువుగాక. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా మరి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషములు ప్రార్థనలో ఉందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. బైబిల్స్ ఉన్నవారు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నారమ్మా? నన్ను ఒకసారి చూడండి. దానియేలును తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశారంటే సింహాల బోన్లో వేశారు. వేస్తున్న పరిస్థితి దానియేలుకి ఇష్టం లేదు. ఆయన మీద కుట్ర చేసి అతన్ని ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి, దేవుని కొరకు జీవిస్తున్న విధానాన్ని బట్టి సింహాల గుహలో వేస్తున్నప్పుడు రాజు ఏమంటున్నాడు తెలుసా? నేను తప్పించలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ నీవు అనుదినము తప్పక. దానియేలు జీవితంలో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన దేవుణ్ణి అనుదినము తప్పక సేవించేవాడు. అనుదినము తప్పక. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజు గుర్తించాడు, ఈ దానియేలు ప్రార్థన ఆపడు. చంపేస్తామన్నా కానీ ప్రార్థన ఆపకుండా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఇతనికి శిక్ష వచ్చింది, సింహాల గుహలో వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు రాజు అంటున్నాడు, నీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు, నేను కాపాడలేను. నేను ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆజ్ఞ ఇచ్చిన, ఎవరైతే నన్ను కాకుండా వేరే వాళ్ళకు పూజలు చేస్తారో, ఆరాధిస్తారో వాళ్ళను సింహాల గుహలో వేయాల్సిన పరిస్థితి. నేను నిర్మించిన నేను ప్రతిమను ఎవరైతే మొక్కరో వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ నువ్వు నీ దేవుడినే సేవిస్తున్నావు కాబట్టి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పినప్పుడు దేవుడు అతన్ని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాల గుహలో ఏ సింహం కూడా దానియేలు మీద దాడి చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు అతన్ని కాపాడాడు. నువ్వు అనుదినము సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడునుగాక. నీవు అనుదినము తప్పక సేవించే వ్యక్తివైతే దేవుడు నిన్ను కాపాడుతాడు. చేతులేచి ప్రార్థన చేయండి. యేసయ్య అనుదినము తప్పక సేవించే స్థితి దయచేయండి. కొందరు మన జీవితంలో సేవిస్తున్నాం, మంచిదే, కానీ ఒక అనుదిన సహవాసం లేదు. ప్రతిరోజు దేవునితో సహవాసంలో ఉంటున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానిస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా? ప్రతి వారం మందిరానికి వెళ్తున్నావా? ప్రతి కార్యక్రమంలో పాల్గొనడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ప్రయాసపడే స్థితిలో ఉంటున్నావా?
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా, నా జీవితం కట్టుకోవడం నాకు సహాయం చేయండి, నా ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికి నాకు సహాయం చేయండి. తగిన సమయంలో దేవుడు నీకు వచ్చిన ఆపద నుంచి నిన్ను రక్షించి విమోచించి నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నన్ను రక్షించబోతున్నాడని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్యా నన్ను రక్షించబోతున్నందుకు వందనాలు. అనుదినము అయ్యా నిన్ను సేవించే బిడ్డగా నన్ను అభిషేకిస్తున్నందుకు వందనాలు, నన్ను నిలబెడుతున్నందుకు వందనాలు, నీ పరిచర్యలు వాడుకుంటున్నందుకు వందనాలు. నీ గత జీవితంలో నువ్వు చూస్తే నీ ఆత్మీయ జీవితం ఫలానా 2 సంవత్సరాల ముందో 3 సంవత్సరాల ముందో బలంగా ఉంది అంటే ఇప్పుడు క్షీణించినట్టే. నీ ఆత్మీయ జీవితము దినదినం బలపరచబడాలి, బలపరచబడాలి, బలపరచబడాలి. ప్రార్థన చేయండి. పరమ తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. నీ ఆత్మ కార్యములు నీ బిడ్డల జీవితంలో యేసు నామములో జరుగునుగాక. చేతులెత్తి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. యేసయ్య నా జీవితం మారుస్తున్నందుకు వందనాలు. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా దేవుని దీవెనలు నీ జీవితంలో కురిపించబడతా ఉన్నాయి. నీ జీవితంలో ఊహించని కార్యములు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు, నేను నమ్మిన దేవుడు చూచే దేవుడు, నేను నమ్మిన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నిలబెట్టే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి కలగజేసే దేవుడు, స్థితిని పరిస్థితిని మార్చే దేవుడు. నీ చేతిని దేవుడు అందుకొని యేసు నామములో నిలబెట్టునుగాక. ఈ రాబో 5 సంవత్సరాలని, ఈ 5 సంవత్సరాలు కావచ్చు, ఈ 5 నెలలు కావచ్చు, నీ జీవితంలో దీవెనకరంగా యేసు నామములో మార్చబడునుగాక. నీ ఆత్మీయ జీవితం ఈ రాబో కాలములో అభివృద్ధి పరచబడునుగాక, అభివృద్ధి పరచబడునుగాక. నువ్వు మండే స్థితిలో ఉందువుగాక, మండే స్థితిలో ఉందువుగాక. చల్లారిపోయిన మంట యేసు నామములో రగులునుగాక, రగులునుగాక, రగులునుగాక. దేవుని కొరకు కేవలం ఈ రోజే కాదు, ప్రతిరోజు ఒక తీర్మానం చేసుకొని నీ ఆత్మీయ జీవితం కట్టుకో. నీ జీవితం బలపరచబడుతుంది. పరమ తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా నీకే వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా నీకే వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభువా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయ జీవితాలు బలపరచబడాలి ప్రభువా. అయ్యా వారి ఆత్మీయ జీవితాలు బలపరచబడితే ప్రభువా ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. నీ దీవెనలు పొందే స్థితిలో వారు ఉంటారు తండ్రి. పొందిన దీవెనలు కాపాడుకునే స్థితిలో ఉంటారు ప్రభువా. వారి జీవితాలు నీకు మహిమకరంగా ఉంటుంది ప్రభువా. వారి జీవితంలో నీ ఉద్దేశం నెరవేరుతాయి ప్రభువా. వారి కుటుంబంలో సమాధానం వస్తుంది ప్రభువా. వారి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ వస్తుంది ప్రభువా. వారి జీవితంలో మార్చబడతాయి ప్రభువా. వారి ప్రార్థనలకు జవాబులు వస్తాయి ప్రభువా. అలాంటి కృపను బిడ్డల జీవితంలో కృపరించండి. బిడ్డల ఆత్మీయ జీవితంలో మండే స్థితిలో మార్చండి ప్రభువా. నీ కృప నుంచి నడిపించండి. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా తండ్రి చల్లారిపోయిన స్థితిలో యేసు నామములో ఉండకుందురుగాక. దురాత్మల కార్యములతో వేధింపబడుతున్న వారికి యేసు నామములో విడుదల వచ్చునుగాక, విడుదల వచ్చునుగాక. నువ్వు దేవుని కొరకు మండుతున్న పరిస్థితిని బట్టి నీలో ఉన్న లోపములు, నీలో ఉన్న అపవాది కార్యములు నీకు బయలుపరచబడతాయి. వాటి నుండి నీకు విడుదల యేసు నామములో వచ్చునుగాక, విడుదల వచ్చునుగాక, విడుదల వచ్చునుగాక. యేసు రక్తము నీ శరీరములో నీ జీవితంలో పరిచయులుగాక. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు. నీ బిడ్డల్ని బలపరిచినందుకు వందనాలు. గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు నీకే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా లేచి ఉందాం. ఎవరైనా ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, నేను రక్షణ పొందాలని ఆశిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తండి. ఇంతవరకు నేను రక్షింపబడలేదు, నేను యేసయ్యను అంగీకరించాలనుకుంటున్నాను. ఒకరు ఎత్తారు, చేతి పైకెత్తండి అమ్మా. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉండండి. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. నా పాపములకు క్షమాపణ కావాలి, నేను రక్షింపబడాలి. యేసు ప్రభు నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చి, నా పాపాల కోసం ఏ పాపము చేయని ఆయన రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఆయన నా జీవితంలోకి అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే నీ కుడి హస్తం పైకెత్తి నీ యొక్క సమ్మతిని తెలియపరచు. నాతో కలిసి ప్రార్థనలో నువ్వు ఏకీభవించగలిగితే నీ జీవిత గమ్యం మార్చబడుతుంది. ఈ లోకంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. అదేవిధంగా మరణించిన తర్వాత దేవునితో సంతోషంగా నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావు. అలాంటి అనుభవం నీ జీవితంలో కావాలి అంటే నీ కుడి హస్తం పైకెత్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? నేను యేసయ్యను అంగీకరించలే, లేదంటే దూరం అయిపోయిన స్థితిలో ఉన్నా, మళ్ళీ అన్యునిగా మారిపోయినా, అలాంటి పరిస్థితి నాలో ఉందంటే నీ కుడి హస్తం పైకెత్తు.
చివరిసారికి ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. ఈ సమయంలో కుడి హస్తం పైకెత్తిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థనలో నేను నడిపిస్తాను అంతే. నువ్వే నీ హృదయంలో నుంచి నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వే నీ హృదయంలో నుంచి దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అందరం కూడా వీరితో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాం. యేసయ్యా, ప్రార్థన చేయండి. చెయ్యెత్తిన వారు ప్రత్యేకంగా, యేసయ్యా ఈరోజు నీ దగ్గరికి వస్తున్నానయ్యా. నా జీవితంలో ప్రభువా అనేక పాపములు, దోషములు, అతిక్రమములు చేసున్నానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా జీవితంలోనికి నిన్ను అంగీకరిస్తున్నాను. నా హృదయంలోనికి నిన్ను అంగీకరిస్తున్నాను. నా జీవితమునకు దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా, రాజుగా నిన్ను అంగీకరిస్తున్నాను. మీరు ఈ లోకమునకు వచ్చి నా కొరకు శ్రమలు పొంది, కొట్టబడి, హింసించబడి, రక్తమును కార్చి, ప్రాణమును పెట్టి, మరణించి తిరిగి లేచిన దేవుడవని నమ్ముతున్నాను. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను. ఇది మొదలుకొని నా జీవితాంతము నీ కొరకే జీవిస్తానయ్యా. నన్ను రక్షించినందుకు వందనాలు. దయచేసి నా పేరు జీవగ్రంథంలో రాయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ ఆత్మతో నన్ను నడిపించండి అయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.